కర్నూలు జిల్లా పత్తికొండలో న్యాయవాదులు చేతికి బేడీలు వేసుకుని ధర్నాకు దిగారు. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. గత 4 రోజుల కిందట పత్తికొండ కోర్టులో సరెండర్ పిటిషన్ వేసి లొంగిపోయేందుకు వచ్చిన ముద్దాయిని పోలీసులు కోర్టు కార్యాలయంలో లాయర్లను తోసివేసి బలవంతంగా జీపులోకి ఎక్కించి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన న్యాయవాదులు ధర్నాకు దిగారు. చిప్పిగిరి ఎస్ఐ సతీష్, పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. కోర్టులకు ప్రవేశించి కోర్టులో ఉన్నటువంటి ముద్దాయిని లాక్కొని పోతూ అక్కడ ఉన్నటువంటి మన న్యాయవాది రవికుమార్ అనే అతను, సార్ ఇది పద్ధతి కాదు, మీరు ఇట్లా తీసుకుపోరాదంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోకండి, మీరు కంటెంప్ట్ వేసుకోండి, మేము జడ్జి గారి దగ్గర కూడా ఉంటే పట్టుకొస్తామని చెప్పడం జరిగింది. మరి ఇది ఎలాంటి సందేహం? ప్రజలు మీరు ఆలోచించాలా? మనకు పోలీస్ వ్యవస్థ పైన కానీ ఇంకో వ్యవస్థ పైన కానీ నమ్మకం లేదు, లాస్ట్ కోర్టు పైన నమ్మకాలు ఉన్నాయి. మరి ఇలాంటి కోర్టు పైన ఈరోజు దాడి చేస్తూ ఉంటే మరి మేము ఊరుకుంటారా? మీరే చెప్పండి. ఈ పోలీసులపై చర్య తీసుకోవాలని కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు, మరి ఎఫ్ఐఆర్ చేసిన దాఖలు లేవు. ఇది ఇప్పుడు కూడా ఈ విషయం మా చేతుల్లో లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఇది రాసుకుంది కనుక ఇప్పటికే ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థ రోజు రోజుకు మితిమీరిపోతూ ఉంది కనుక ఈ పోలీస్ వ్యవస్థను ఇప్పటికైనా న్యాయస్థానాలు గుర్తించి వారిపైన తగు చర్యలు తీసుకుంటారని